ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరి గుండె చప్పుడు, కాబోయే ముఖ్యమంత్రి మన రామన్న, వారికి మీ అందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్న ఖమ్మం జిల్లా. వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు, మన రాజ్యసభ సభ్యులు మిత్రులు వద్దిరాజు రవిచంద్ర గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు, సీనియర్ మాజీ శాసనసభ్యులు సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు వనమ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యురాలు ఇల్లందు హరిప్రియ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు పాలేరు సోదరులు కందాల ఉపేంద్ర రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, మాజీ శాసనసభ్యులు మన మెచ్చ నాగేశ్వరరావు గారు అచ్చరావుపేట, మాజీ విప్పు మరియు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారు, మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు వైరా, మాజీ డీసీసీబీ చైర్మన్ గారు కూరాకుల నాగభూషయ్య గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు కమర్రు గారు మరియు దిండిగాల రాజేందర్ గారు, వేదికను అలంకరించిన మిత్రులు రమణ గారు, ఆర్జేసి కృష్ణ గారు, రాకేష్ రెడ్డి గారు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే నూతనంగా ఎన్నికైన పాడాల నాగరాజు ముందే అధ్యక్షత అప్పచెప్పినాం ఆయనకి, నువ్వు వినలే సరేనా. అలాగే మీరు దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. చైరివా కర్ణాటక కృష్ణ గారికి కూడా చైరి అండి. మీరు దడి కట్టిన వాళ్ళందరూ కూడా కొంచెం కనపడియండి అందరికీ. మిత్రులు ఇక్కడ ఎదురుగున్న దడి కట్టిన వాళ్ళు కూడా కనపడతలేరంటే వెనకాల వాళ్ళకి. కొంచెం నువ్వు ఆగాయా బాబు, నువ్వు డైరెక్షన్ ఆపు. ఈ రోజున ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం, ఖమ్మంలో ఉన్న ఏకైక మండలం రఘునాథపాలెం మండలం, అలాగే సత్తపల్లి నియోజకవర్గం మరియు వైరా నియోజకవర్గం మరియు మధుర నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు అందరికీ కూడా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి విచ్చేసిన మన కేటీ రామారావు గారికి మనందరి తరఫున పెద్ద ఎత్తున హర్షధ్వానాలతోని స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా మన పగడాల నాగరాజు గారు, మన అధ్యక్షులు వారు, అలాగే మన కృష్ణ గారు, ఆర్జేసి కృష్ణ గారు, ఒకసారి లేచి దండం పెట్టండి. సభాధ్యక్షత అయితే మీరు సభాధ్యక్షత వహిస్తున్నారు, కానీ ఇక మాట్లాడేది నేనే మాట్లాడతా, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, 1:30 అయింది. కాబట్టి వక్తలు కూడా దయచేసి మీరు అర్థం చేసుకొని మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన 5 వక్తలు తలా 2 నిమిషాలు మాట్లాడండి ప్లీజ్. ఎందుకంటే మీరు సర్పంచులు గెలిపించారు కాబట్టి వారే చెప్పారు. అలాగే పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు ఒక్క విషయము మీరందరూ గమనించాలి. నేను రాజకీయాలు లేదా జరుగుతున్న పరిణామాలు మాట్లాడటానికి ఎక్కువ అవకాశం కేటీ రామారావు గారికి ఇచ్చి, వేదిక మీదున్నా వేదిక ముందున్నా అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది, గెలిచి నిలిచిన మన సర్పంచ్ అభ్యర్థుల్ని ఈ కార్యక్రమం మీటింగ్ అయిన తర్వాత వారి సన్మానానికి మీరందరూ కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కార్యక్రమం ప్రధానంగా అది ఏర్పాటు చేశాం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా. ఎవ్వరు కూడా మీరు ఆ స్లోగన్లు కూడా ఆపాలా, ఎందుకంటే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. డెఫినెట్గా ఆయనే సీఎం అవుతాడు. మన కేసీఆర్ గారు సీఎం అవుతాడు, కేటీఆర్ గారు కూడా సీఎం అవుతాడు. కానీ మీరు సభ జరగనీయాల. ఓకే, ఖమ్మం జిల్లాలో మీరు జరగండి, ఇక మీ పోయి కూర్చోండి పోండి. మీరు ఇట్లా మొత్తుకునేటోళ్ళు పోయి కూర్చోండి పోండి.
దయచేసి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనందరికీ తెలుసు, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎన్ని నిర్బంధాలు, ఎన్ని పోలీస్ కేసులు, లేదా ఎన్ని రకాల ఒత్తిళ్లు, ప్రలోభాలు, వీటన్నింటినీ అధిగమించి దాదాపు 100 పైచీలకు సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని గెలిపించుకున్నారు. ప్రత్యేకించి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సండ్ర వెంకటవీరయ్య గారికి, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కందాలు ఉపేందర్ రెడ్డి గారికి, అలాగే మదిర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కమల్ రాజు గారికి, అలాగే వైరా నియోజకవర్గ నాయకులందరికీ, ప్రత్యేకించి మండల ప్రెసిడెంట్లకి అందరికి కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ పోరాట స్ఫూర్తికి, దానికి సహకరించిన మా పార్లమెంట్ సభ్యులు అద్దిరాజు రవిచంద్ర గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారికి కూడా. అయితే నేను ఇప్పుడు ఒకటే చెప్పేది మీ అందరికీ, పార్టీ గడ్డు అధికారంలో ఉన్నప్పుడు మనందరికి కూడా పార్టీ అండదండగా ఉంది. మనం అందరం కూడా సమాజంలో ఏదో ఒక స్థాయికి గుర్తింపు తెచ్చుకున్నాము అని అంటే మన గులాబీ కండువా కేసీఆర్ గారి పుణ్యమే అని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ గడ్డు కాలంలో ఉంది కాబట్టి, పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి నేను ఈ మాటలు చెప్తలేను. మనందరి బాధ్యత, పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఉద్యమ సమయంలో ఏదైతే స్ఫూర్తి మనం చూపించినామో, ఈ పార్టీ కార్యకర్తలు చూపించారో, అదే స్ఫూర్తిని ఈ రాబోయే 3 సంవత్సరాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి సార్ నీళ్లు, నిధులు, నియామకాల్లో 10 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన సమయంలో ఏ రకమైన న్యాయం జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అటు కృష్ణా గోదావరి జిల్లాల దోపిడీ మొదలైంది. ఆ దోపిడీని అరికట్టడానికి మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పాలమూరు ప్రాజెక్టుని పండబెట్టారు. అలాగే అన్న ఇక్కడ సీతారామ ప్రాజెక్టు 2 సంవత్సరాలైంది. సీతారామ ప్రాజెక్టు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉందో దానికి కనీసం అంగుళం కూడా ముందుకు కదలని పరిస్థితి. ఇక్కడ గెలవటం కోసం ఆ రోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్పిన కాంగ్రెస్ మంత్రులందరూ ఇవాళ సమాధానం చెప్పాలా. ఏమంటున్నామంటే ఆ రోజు ఏం చెప్పారు? సీతారామ నీళ్లు ఈడికి తీసుకొస్తాం, అక్కడ కడుగుతాం, ఇక్కడ చల్లుకుంటాం, ఇవన్నీ చెప్పారు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ పాలేరు నియోజకవర్గానికి కానీ, ఖమ్మం నియోజకవర్గానికి కానీ, వైరా నియోజకవర్గానికి కానీ, లేదా పాత కృష్ణా ఆయకట్టు కింద సాగైతున్న సత్తుపల్లి, మదిర నియోజకవర్గాల్లో కానీ ఒక్క బొట్టైనా సరే సీతారామ ప్రాజెక్టు కింద గోదావరి నీళ్లు పారిచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైతే మనం మొదలు పెట్టామో, ఎక్కడైతే పూర్తి చేశామో ఆ పంపులకి మోటార్లు నొక్కారు, నీళ్లు నెత్తిన చల్లుకున్నారు, ఖతమైపోయింది. అన్న మొన్న మీటింగ్లో చెప్పినట్టు, కేసీఆర్ గారు చెప్పినట్టు, పాలమూరు రంగారెడ్డి ఉద్యమం తర్వాత మళ్ళీ ఉద్యమం ఎత్తుకోవాల్సింది ఖమ్మం జిల్లా నుంచే, అది కూడా సీతారామ ప్రాజెక్టు కోసం. ఇక్కడ కొత్తగూడెం మాజీ శాసనసభ్యులకు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సీతారామ ప్రాజెక్టు ప్రధానంగా ఉద్దేశం కొత్తగూడెం జిల్లాలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో కూడా, ఇల్లందు నియోజకవర్గం కానీ, పినపాక్ కానీ, భద్రాచలం కానీ సున్నా, ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు పారే పరిస్థితి లేదు. 3 పంప్ హౌజులు పూర్తి చేసి, 8 ప్యాకేజీలు పూర్తి చేసి, మనం ప్రాజెక్టు కింద ఆల్రెడీ 9,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు దాన్ని ఎస్టిమేట్లు 19,000 కోట్లకు పెంచారు తప్పితే ఏమాత్రం ముందుకు పడని పరిస్థితి. ఇక వాళ్ళు ఎందులో బిజీ ఉన్నారా అంటే 2 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్ల చుట్టూ రాత్రులు తిరగటం, ప్రలోభాలు పెట్టడం, ఆ నాయకులను గుంజుకుంటాం, ఈ నాయకులు గుంజుకుంటానికి తప్పితే ఖమ్మంలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు బొచ్చ పట్టుకొని బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఉన్నది బీఆర్ఎస్ ఇళ్ల ముందు, బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల ముందు. మీరు రండి. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే బీఆర్ఎస్ నాయకులకున్న నాయకత్వ పటిమాది, వాళ్ళకున్న పోరాట స్ఫూర్తి అది. అందుకని అట్లాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి. కాబట్టి మీ అందరూ కూడా మీకు చెప్పేది ఒక్కటే, 5 నియోజకవర్గాలు వచ్చిన కార్యకర్తలకి, సర్పంచులకి, దయచేసి పార్టీ కష్టంతో, మీ కష్టంతో గెలిచి ఈ రాబోయే 3 సంవత్సరాలు మీరందరూ కూడా రథసారథులుగా ఈ గ్రామాల్లో ముందుకు నడపాలా. ఓడిపోయిన వాళ్ళు కూడా దిగులు చెందొద్దు.
మనకు రాబోయే ఎన్నికలు ఏమొచ్చినా కూడా అందులో లేదా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు సరైన గుర్తింపు ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు మీరందరూ కాదు ఒక 2 నిమిషాలు వెంకటవీరయ్య గారు మాట్లాడారు వెంకటవీరయ్య గారు ఒక 2 నిమిషాలు వారు వచ్చారు కాబట్టి మాట్లాడేశారు. ఓకే, మన కందాలు ఉపేందర్ రెడ్డి గారు 1 నిమిషం మిమ్మల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుతాం. వేదిక మీద ఉన్న మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులందరూ, అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మన సర్పంచులు, కార్యకర్తలు, లీడర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ చూశారు గత